శూన్యములో సమస్తమును సృష్టించిన సృష్టికర్తవైన మా యెహోవా మీకే స్తోత్రం. నిరాకారముగా ఉన్నటువంటి సృష్టిని ఆకారముగా చేసిన తండ్రి మీకు స్తోత్రములు. నోటి మాట చేత కనబడుతున్న సృష్టి అంతటిని నిర్మించిన మా దేవ యెహోవా మీకు స్తోత్రం. మీ స్వహస్తాలతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేల మంటితో మమ్ములను నిర్మించిన మా దేవా మీకు స్తోత్రాలు. రాజాది రాజా యేసయ్యా మీకే స్తోత్రాలు. ప్రభువులకు ప్రభువా యేసయ్యా మీకే స్తోత్రములు. దేవాది దేవా యేసయ్యా మీకే స్తోత్రములు. ధవళవర్ణుడా రత్నవర్ణుడా ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. అతి కాంక్షణీయుడవైన యేసయ్యా మీకే స్తోత్రములు. పరిశుద్ధమైన నామమును కలిగిన యేసయ్యా మీకు స్తోత్రములు. ఘనమైన నామము కలిగిన యేసయ్యా మీకే స్తోత్రములు. పూజింపదగిన నామము గల దేవా యేసయ్యా మీకే స్తోత్రములు. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్తుతి నొందదగిన నామము గల మా దేవా మీకే స్తోత్రములు. అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చింపబడిన ప్రభువైన యేసుక్రీస్తు మీకే స్తోత్రములు. సైన్యములకు అధిపతియగు మా యెహోవా తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుచున్న మా దైవమా మీకే స్తోత్రం. అవును దేవా, శూన్యములో సమస్తమును సృష్టించిన దేవునిగా అయా మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతమంది కుటుంబాలలో ఎంతమంది జీవితాలలోనికి ఈ మాటలను వెల్లడి చేస్తున్నారో వారి జీవితంలో అయా ప్రభా క్రీస్తేసు నామములో నూతన సృష్టిగా మీ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రభా పాతవి గతించి క్రీస్తులో సమస్తము నూతన పరచబడినట్లు నీ రక్త ప్రోక్షణను ప్రతి కుటుంబంలోనికి ప్రతి బిడ్డ యొక్క జీవితంలోనికి వేడుకుంటున్నాం. నిరాకారముగా ఉన్న సమస్తమును ఆకారములోనికి తీసుకురాగలిగిన మా దేవుడవు కుటుంబాలలో ప్రభా ఏ క్రమము అయ్యా మరి తండ్రి నాయన లేకుండా ఇబ్బందులు మరి ప్రభా ఇక్కట్లు నీ బిడ్డలు ఎదుర్కొంటున్నారు. యేసుక్రీస్తు నామములో క్రమపరచబడును కాక. నీ బిడ్డల ఆలోచనలు వాక్యముతో క్రమపరచబడును కాక. కుటుంబములో భార్య భర్తలు బిడ్డల యొక్క సంబంధములు వాక్యానుసారముగా యేసుక్రీస్తు నామములో క్రమపరచబడును కాక. నిరాకారంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు క్రమపరచబడును కాక. శరీరములో అవయవాల యొక్క పనితీరు క్రీస్తేసు నామములో సరిచేయబడును కాక. యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన బలియాగమును బట్టి నీ బిడల యొక్క శరీరములో స్వస్థత, జీవము, ఆరోగ్యము యేసుక్రీస్తు నామములో కలుగును కాక. ఈ ఉదయం నీ వాక్యము చేత అలైన్మెంట్లోనికి ప్రతి ఒక్కరూ వచ్చుదురు కాక. యేసు నామములో ప్రభా నీ వాక్యము వెల్లడి అవుతున్న ప్రతి కుటుంబములో అనుదినము నూతనమైన కార్యములు పరిశుద్ధాత్మ ద్వారా జరుగునట్లు ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు శక్తిగల ఉన్నత నామమున ఈ దినమును ఎదుర్కొనేటువంటి బలమును, శక్తిని, జ్ఞానమును ప్రతి ఒక్కరికి నీ దయచేయమని ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున దేవుని వాక్యంను ధ్యానించడానికి ఆయన వాక్యంలోని సత్యాన్ని, ఆయన వాక్యంలో ఉన్న మర్మాలను
ఆయన వాక్యంలో ఉన్న వెలుగును ఈరోజు అనుభవించడానికి దేవుడిచ్చిన ధన్యత బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా వాక్యాన్ని మరి పలికారని నేను నమ్ముతున్నాను. మరి నిన్నటి దినాన ఎవడైనా నీ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో వేయబడమని చెప్పి తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల నిశ్చయముగా తాను చెప్పినది జరుగునని మీతో చెప్పుచున్నానని దేవుని యొక్క లేఖనాలు సెలవిచ్చిన రీతిగా నిన్నటి దినాన మీరందరూ కూడా ఆ కొండ అనే సమస్యతో మీరు పలికారని నేను నమ్ముతున్నాను. ఆ కొండ అప్పు కావచ్చు, ఆ కొండ కుటుంబ సమస్య కావచ్చు, ఆ కొండ మ్యారేజ్ రిలేషన్షిప్ కావచ్చు, ఆ కొండ అనారోగ్యం కావచ్చు, అది ఏదైనా కానీ, ఎందుకంటే దేవుని యొక్క వాక్యములో శక్తి ఉన్నది. ఈ దినం కూడా నిన్నటి దినాన్న కొన్ని వాక్య భాగాలు దేవుడు చూపించి కొంతమంది వ్యక్తులతో మాట్లాడటం జరిగింది. అయితే కీర్తనలు 147:15 ఆయన వాక్యం సెలవిస్తుంది, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తునని. హల్లెలూయా. ఈ భూమి మీద ఏదన్నా కార్యాలు జరగాలన్నా దేనికి శక్తి ఉంది అంటే ఆయన వాక్యానికి మాత్రమే త్వరగా జరిగే శక్తి ఉంది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం కూడా ప్రపంచంలో దేని చేత నిర్మాణమై ఉన్నాయంటే ఆయన నోటి మాట చేత అంట. హల్లెలూయా. సో అదే దేవుని స్వారూప్యంలో సృజించబడిన మనము, మన నోటిలో అటువంటి శక్తి దేవుడు పెట్టాడు. హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే విశ్వసించు వారు ఏం చేస్తారంట? మాట్లాడతారు, పలుకుతారంట. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. నేను అన్ని వాక్య భాగాల రిఫరెన్స్ మీకు తెలియచేయను, కానీ కొన్ని వాక్య భాగాలు నేను చెప్తుండగా దాన్ని మీరు మళ్ళా విని మీ విశ్వాసమును అధికము చేసుకోండి. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగుతుందంట. అది దేవుని గుర్చిన వాక్యం వల్ల, క్రీస్తుని గుర్చిన వాక్యం వల్ల విశ్వాసం వస్తుందంట. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడవుట అసాధ్యమంట. సో విశ్వాసముతో, హల్లెలూయా, ఈ ఉదయకాలమున మీ విశ్వాసము కదిలింపబడి, మీ విశ్వాసం ఉన్న స్థానంలో కాదు కానీ అనుదినము ఈ డైలీ బ్రెడ్ లోంచి మీరు వాక్యం వింటుండగా నా ప్రార్థన మీ ప్రతిరోజు మీ విశ్వాసము అధికమవును గాక. హల్లెలూయా. మీ విశ్వాసం అధికమవును గాక. కీర్తనలు 107వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అంటాడు కదా, ఆయన వాక్కుని పంపి బాగు చేయి. హల్లెలూయా. వాక్యానికి ఏ శక్తి ఉందంటే ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి స్థితిగతులైనా మార్చగలిగే శక్తి ఉంది. అందుకే మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. ఎవడైనా ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో వేయబడమని చెప్పిన యెడల తాను చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. సో దేవుని వాక్యానుసారంగా చేసినవి ఏది కూడా వ్యర్థం కాదండి. ఈ దినం మీరు ఒకవేళ పలికి మీరు ఏం రిజల్ట్ చూడకపోతే మీరేమీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏ రైతు కూడా విత్తనం వేసిన తర్వాత రెండో రోజు ఆ మట్టిని పైకి తీసి ఆ విత్తనం ఎలా ఉంది అని చూడడం. హల్లెలూయా. అది పైకి వచ్చి అది రోళ్ళతో వేళ్ళు దానికి ఫామ్ అయ్యి అది పైకి వచ్చి దానికి కొమ్మలు వచ్చి దానికి చిగుర్లు వచ్చి దానికి ఫలాలు వచ్చినప్పుడు అప్పుడు బహుగా ఆనందిస్తాం. సో ప్రతిరోజు మీరు పలుకుతున్న వాక్యము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. భూమి ఆకాశములు గతించిపోను కానీ నా మాటలు గతించవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో మీరు నిరుత్సాహంలో మీరు ఉండాల్సిన అవసరం లేదు ప్రతిరోజు. ఎందుకంటే పేతురుకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు మంచి దినములు చూడగోరుచున్నారా, మీరు చెడ్డ మాటలు పలకద్దు. హల్లెలూయా. చెడ్డ మాట ఏంటో తెలుసా అండి?
దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడే మాట చెడ్డ మాట. హల్లెలూయా. ఒకవేళ మీరు ఇప్పటి వరకు మీ జీవితంలో దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుంటే, ఈరోజు ప్రభా నీ వాక్యానికి విరుద్ధంగా మాట్లాడిన మాటలన్నీ నా నోటితోనే క్యాన్సిల్ చేస్తున్నాను. శపించిన మాటలు క్యాన్సిల్ చేస్తున్నాను. నా బిడ్డల పైన పలికిన మాటలు నేను క్యాన్సిల్ చేస్తున్నాను. శపితముతో కూడిన మాటలను క్యాన్సిల్ చేస్తున్నాను ఈ ఉదయ కాలంలో. హల్లెలూయా. నువ్వు పలకగలిగితే అది ఖచ్చితంగా దేవుడు దాన్ని స్థాపిస్తాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనంలో నువ్వు ఏది యోచన చేస్తావో దాన్ని దేవుడు స్థిరపరుస్తాడంట. హల్లెలూయా. ఈ ఉదయ కాలమున నీ జీవితంలో వ్యర్థంగా పలికిన మాటలు, వ్యర్థంగా నువ్వు నీ బిడల పైన పలికిన మాటలని, లేదా నీ జీవితంలో నీకు నువ్వే శపించుకున్న మాటలు, ఇది జరగదు, లేదా దీని నుంచి నేను పైకి రాలేను, నేను ఈ అప్పుని నేను కట్టలేను, లేదా ఈ అనారోగ్య సమస్య నుంచి నేను విడుదల పొందలేను, లేకపోతే ఈ అనారోగ్యము నేను జీవితాంతం అనుభవించాలి అని ఎప్పుడైనా నీ నోటితో పలుకుంటే అవి యేసు నామములో ఈరోజు కొట్టివేద్దాం. హల్లెలూయా. ఐ క్యాన్సిల్. అవుతుంది. గతంలో పలికిన మాటలు, గతంలో శాపగ్రస్తమైన మాటలను యేసు నామములో కొట్టివేస్తున్నాం. హల్లెలూయా. శక్తి ఉంది, దేవుని మాటకి శక్తి ఉంది. హల్లెలూయా. జీవమరణములు 4 వశం అంట. సామెతలు 18:21 వచనములు ఏమంటారంటే, డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్. హల్లెలూయా. జీవమరణములు 4 వశం. ఈరోజు పలుకు. హల్లెలూయా. అనారోగ్య సమస్యను ఇంకా అనుభవిస్తున్నావా? మళ్ళా పలుకు. యేసుక్రీస్తు వారు సిలువ పైన నా రోగములను భరించాడు, నా వ్యసనాలను వహించాడు, నేను పొందాల్సిన శిక్ష అంతా ఆయన భరించాడు, సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. నిశ్చయముగా యేసుక్రీస్తు వారి పొందిన గాయముల చేత నేను స్వస్థపరచబడ్డాను. హల్లెలూయా. ప్రతిరోజు పలుకు. క్రీస్తు మహిమైశ్వర్యములోంచి నా ప్రతి అవసరము తీర్చబడునుగాక. హల్లెలూయా. ఏ అవసరమైనా కానీ క్రీస్తు మహిమలోంచి తీర్చబడని అవసరం అంటూ ఉండదండి. హల్లెలూయా. నీ నోటితో దేవుని వాక్యాన్ని పలికిన ప్రతిసారి అది నెరవేర్చబడి నీ జీవితంలోనికి అది పంట రూపంలో యేసుక్రీస్తు నామములో వచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె ఏం చెప్పిందండి? నేను యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంటాను, నేను స్వస్థత పొందుతాను, నేను ముట్టుకుంటాను, స్వస్థత పొందుకుంటాను అని తనలో తాను అనుకుని యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈరోజు నీ నోటితో ఏది ఒప్పుకుంటావో, నీ నోటితో ఏది దేవుని వాక్యానుసారంగా పలుకుతావో అది దేవుడు నెరవేర్చడానికి ఎవరి కార్యం నెరవేర్చడానికి ఎదురు చూస్తారో తెలుసా? కీర్తనలు 103:20 వచనం, ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా, దూతలారా. హల్లెలూయా. దూతలు నీ పక్షాన నా పక్షాన పలికిన మాట నెరవేర్చడానికి దూతలు పనిచేస్తుంటాయి. హల్లెలూయా. ఈ ఉదయ కాలమున నీ పక్షాన నా పక్షాన దేవదూతల పరిచర్య జరుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా జరుగునుగాక. హల్లెలూయా. ఉదయ కాలమున ప్రోత్సహిస్తున్నాను, నువ్వు మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేస్తాడంట. హల్లెలూయా. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? గొర్రెల్ని వాటినన్నిటినీ పచ్చగా ఉన్న స్థలానికి తీసుకెళ్తాడు. ఆ గొర్రెలు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అవి నోరు పెట్టి అవి తినాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మన ముందు, మన చుట్టూ కూడా, లేదా దేవుని బైబిల్ గ్రంథంలో అన్నీ కూడా దేవుని వాగ్దానాలు ఉన్నాయి. అవి మన నోటితో పలికి భుజించటమే. హల్లెలూయా. స్వీకరించటమే. హల్లెలూయా. ఒకరి యొక్క నోటి మాటల వల్ల వారి ఫలము భుజిస్తారన్నది దేవుని యొక్క వాక్యంలో. ఈ ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని పలుకు. దేవుని వాక్యాన్ని దినమంతా నీ జీవితంలో ఎలా జరగాలనుకుంటున్నావో, ఎందుకంటే ఇందాక స్థుతుల్లో కూడా నిరాకారము అయినవన్నీ కూడా ఆయన ఆకారముగా మార్చాడు. నువ్వు పలికి, నువ్వు నీ జీవితంలో అక్రమముగా ఉన్నవి, క్రమం లేనివి నీ జీవితంలో ఈ ఉదయ కాలం నువ్వు పలకగలిగితే నీ జీవితంలో అన్నీ క్రమపరచబడతాయి. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక.
యేసుక్రీస్తు నామములో ఈ మాటలు మీ జీవితంలో, మీ కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితంలో ఫలించునుగాక. ఆమేన్.